నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. హైదరాబాద్ మదీనాగూడలోని అంకుర హాస్పిటల్ విషమ స్థితిలో ఉన్న స్రవంతి అనే 6 ఏళ్ల బాలిక ప్రాణాలను కాపాడింది. ఈ పాప డెంగ్యూ, మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్, పెర్ఫరేషన్స్ పెరిటోనిస్, ఫంగల్ సెస్పిస్ తో బాధపడుతోంది. పాప తల్లిదండ్రులు ఫోర్ సైడ్స్ టీవీతో మాట్లాడుతూ అంకుర డాక్టర్లు సరైన సమయంలో స్పందించి పాపను కాపాడారు అన్నారు. పాప ఇప్పుడు కోలుకుందని అంకుర డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు. పాపకు అసలు ఏమైందో ఆ తల్లిదండ్రుల మాటల్లోనే విందాం. నా పేరు స్రవంతి. మేము దువ్వగుంట గ్రామం నుంచి వచ్చాము. మా పాపకి నార్మల్గా ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళినాము. 3 days వరకు చూసాము, తగ్గలేదు. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే సార్ బ్లడ్ టెస్టులు చేయించారు. బ్లడ్ టెస్ట్లో ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది. దానికి సిరప్స్ రాసిచ్చాడు. ఇంటి దగ్గర వాడుకుంటూ 2 days ఉన్నాము, కానీ తగ్గలేదు. నైట్లో సడన్గా సీరియస్ అయిపోయి ఫిడ్స్ వచ్చింది. మేము నైట్లో చాలా హాస్పిటల్కి తిరిగాము, కానీ ఎక్కడ మాకు డాక్టర్లు అందుబాటులో లేరు. అదే నైట్లో మేము ఇక్కడ అంకుర హాస్పిటల్కి వేరే డాక్టర్ సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ సార్ వాళ్ళు, మేడం వాళ్ళు అందరు చాలా కేర్ తీసుకొని మా పాపని మంచిగా చూసుకొని మా పాపని కాపాడారు. సార్ వాళ్ళు, సందీప్ సార్ కూడా చాలా హెల్ప్ చేశాడు మా పాప కోసం. మనీ గురించి కూడా చాలా ఇబ్బంది పడ్డాము. సార్ వాళ్ళు మాత్రం ట్రీట్మెంట్ ఎప్పుడూ ఆపలేదు. మా పాప కోసం చాలా కష్టపడ్డారు. వాళ్ళ స్టాఫ్ కూడా చాలా కష్టపడ్డారు. అందరు చాలా కేర్ తీసుకొని మా పాపను మాకు కాపాడారు. థ్యాంక్ యూ అంకుర హాస్పిటల్ టీమ్ అండ్ సార్ వాళ్ళందరికీ. స్రవంతిని ఆసుపత్రిలోని అత్యాధునిక స్థాయి 3 పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చారు. బాలికను వెంటిలేటర్ సపోర్టుపై ఉంచి రక్తపోటును మెరుగుపరిచేందుకు మందులు అందించారు. పాపకు డెంగ్యూ ఉందని పరిశోధనల్లో తేలింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స మొదలుపెట్టారు. ఫలితంగా పాప కోలుకుంది. నా పేరు డాక్టర్ సందీప్ రెడ్డి. నేను అంకుర హాస్పిటల్ మదీనాగూడలో వన్ ఆఫ్ ద సీనియర్ పీడియాట్రిషియన్ అండ్ మెడికల్ డైరెక్టర్. సో ఇక్కడ మేము డాక్టర్స్ అందరం ఒక టీమ్ లాగా పనిచేస్తూ ఉంటాము. 24/7 365 days. We have a very good pediatric intensive care team and neonatologist team, as well as మా pediatric team కూడా చాలామంది కష్టపడి, సో విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద పేషెంట్స్ 24/7. ఇప్పుడు ఈ చైల్డ్ గురించి చెప్పాలంటే, ఈ చైల్డ్ డెంగ్యూ జ్వరంతో వచ్చి చాలా ఇబ్బందులు ఎదురై చాలా కాంప్లికేషన్స్ తోటి కోలుకుంది. సో ఐ థ్యాంక్ ఆల్ అవర్ డాక్టర్స్. As a team we worked hard for this case and the outcome is in front of us. చాలా హ్యాపీగా ఉన్నారు పేరెంట్స్ కూడా. We thank parents as also for supporting us, and definitely ఇలాంటి కేసెస్ మనం ఫ్యూచర్లో ఏదైనా వచ్చినా విల్ బీ at the fullest support అన్నట్టు చెప్తూ just wanted to thank the media also for supporting us as well. డెంగ్యూ వలన వచ్చే అరుదైన సమస్యల నుంచి పాపను కాపాడాలంటే అత్యవసర ల్యాపరోటమీ అవసరమని వైద్యులు గుర్తించారు. పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ జమీర్ అర్లీకర్ చిన్న ప్రేగుల్లో సుమారు 15 చిల్లులు కనుక్కొని సమస్యను విజయవంతంగా పరిష్కరించారు. ఎలా పరిష్కరించారో డాక్టర్ జమీర్ అర్లీకర్ మాటల్లో విందాం. I'm Dr. Arlikar. I'm a pediatric surgeon. I'm basically trained in US, and I'm working with Ankura Children's Hospital for last 4 years now. Pertaining to this case, Gitika, it was a very challenging case for all of us. The child was diagnosed with dengue encephalitis, liver failure, kidney failure. So she had all the complications of the dengue. And when she was about to recover from all this, then she had these multiple perforations in the intestine. There were at least 15 to 20 holes. So we did the first surgery. And within another 7 days, there were 2 more perforations. So we had to do 1 more operation. So this case was really very, very challenging in view of all the parts, like intensive care backup unit, then neurology, then nephrology, as well as then dietitian, physiotherapy, and of course, the last but not least was the financial support to the family. So entire family was with us also, and I'm thankful to Ankura management for supporting them. Even in the best part of the world, these cases are very, very challenging. I'm thankful that this went well and she's almost as good as any other normal child. బాలిక కూడా చాలా ధైర్యంగా ఉండటం తమకెంతో హోప్ ఇచ్చిందని డాక్టర్ సునంద వివరించారు. డాక్టర్లు ట్రీట్మెంట్ కొనసాగించగలిగారు. 6 వారాల పాటు సాగిన నిరంతర ప్రయత్నాల తర్వాత బాలిక కోలుకుంది. ఆ తల్లిదండ్రులు, డాక్టర్ల కళ్లలో సంతోషం వెల్లివిరిసింది. ఇప్పుడు ఆ బాలిక ఎవరి మద్దతు లేకుండా నడుస్తోంది. డెంగీ చైల్డ్ విత్ అన్ఇమాజినబుల్ కాంప్లికేషన్స్. ఇంతకుముందు మేము కూడా హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ చూసాము. బట్ ఈ టైప్ ఆఫ్ కాంప్లికేషన్స్, ఇంత సిక్ చైల్డ్, ఇంత లాంగ్ స్టే,
అండ్ షీ సక్సెస్ఫుల్లీ కేమ్ అవుట్. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే మాకు మల్టీ డిసిప్లినరీ సపోర్ట్ కావాల్సిన స్పెషలిస్టులందరూ ఎంతో కోఆపరేట్ చేశారు. మేనేజ్మెంట్ సపోర్టెడ్ అస్ ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ స్టే. దే ఎంకరేజ్డ్ అస్ టు బ్రింగ్ దిస్ చైల్డ్ అవుట్. పేరెంట్స్ వాళ్ళు దే హ్యాడ్ ఎమ్మెన్స్ ట్రస్ట్ అనమాట. చాలాసార్లు ఇంకా ఎన్ని రోజులు అని చెప్పేసి వెళ్ళిపోతారు, కానీ అలా లేకుండా వాళ్ళు మా మీద దే ట్రస్టెడ్ అస్ అండ్ ద ఫైట్ they have given and the child has given so many things. వీటి వల్ల ఈ చైల్డ్ మేము బయటికి తీసుకురాగలిగాం. యాక్చువల్లీ షీ గేవ్ us so much of hope to do the same for in the future. ఇంకా సిక్ చిల్డ్రన్ని ఇంత చేయడానికి, ఇంత చేస్తే ఫైనల్ అవుట్కమ్ ఎలా ఉంటుంది అనే దానికి ఫ్యూచర్ కేసెస్ కోసం షీ గేవ్ us so much of hope.